ఓ దేవుడు, అది అసలు వార్తో ఏది ఫేక్ వార్తో తెలియకుంటుందబ్బా. పేపర్ క్లిప్పింగ్ లెక్కనే ఆగబడుతుంది, కానీ అది ఫేక్ వార్త. ఉన్నై లేని ఉద్దరు ముచ్చట్లు రాసి పడని పాటిని ఇంకింత పల్సగేసే కమాయ్ అన్నట్టు. ఇక వీడియోలకైతే మొక్కల్రా నాయన, ఎంత దిట్టిస్తే అంత తోపు జర్నలిస్టులు అన్నట్టు తయారైన కొందరు. గసొంటోలు చేయబట్టే మొత్తం మీడియానే బదనం కాబట్టే. గీ ముచ్చట మీద సీఎం సార్ ఏమన్నాడో తెలుసుకుందాం గాని దానికి మొదలు గిదైతే చూడుర్రుల్లా. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గుమ్మన్ నర్సన్నను సీఎం ఇంటి ముంగట ఎండలో నిలబెట్టిండ్రని మొన్న లొల్లాయే కదా. గిట్లయితే ఎట్లా సారు అని కామ్రేడ్ సాంబర్ని అడిగిండు అసెంబ్లీలోనే. గుమ్మన్ నర్సయ్య గారిది నాకు సాయంత్రం, అంటే ఆ రోజు ఎంబడే నాకు తెలియలేదు, సాయంత్రం చూస్తే ఆ వీడియో చూసిన. నా ఇంటికి చాలా దూరంలో రోడ్ కట్ సైడ్ వారు పాపం దూరంగా నించున్నారు, వాళ్ళు మా ఇంటి దగ్గరకు కూడా రాలేదు. ఇమ్మీడియట్గా అదే రోజు సాయంత్రం నేను గుమ్మన్ నర్సయ్య గారికి నా పేషెంట్ నుంచి ఫోన్ చేయించిన. నెక్స్ట్ డే పొద్దున రాండి ముఖ్యమంత్రి గారు కలుస్తారని. వారు మాట్లాడి నేను ఆల్రెడీ ఖమ్మం వచ్చేసిన, మళ్ళీ హైదరాబాద్ వచ్చినప్పుడు నేను వచ్చి కలుస్తా అన్నాడు. ఇన్ని రోజులు ఆయన నర్సన్న వచ్చి ఇంకా కలవలేదా ఎట్లా? నా కమ్యూనిస్టులను కలవడానికి నాకు కొంచెం ఎప్పుడూ ఉత్సాహం ఉంటుంది, ఎందుకంటే సొంత పేరేవి ఏం అడగారు, ఏదైనా పబ్లిక్ ఇష్యూ ఉంటే అడుగుతారు. అయితే ఎమ్మెల్యేలు లీడర్లంతా ముఖ్యమంత్రి సార్ ఇంటికాడ లైన్ కడుతుర్రట, ఎప్పుడు పడితే అప్పుడు. పొద్దున్నే 8 గంటలకు వస్తారు, నేను ఇంటి బయట ఉన్నా వచ్చి కలువ అంటారు. కనీసం నేను బ్రష్ చేసుకుందామంటే కూడా టైం మీద నాకు అర్జెంటుగా పోయేది ఉంది, నువ్వు రా అంటారు. రాత్రి 12 ఎట్టుకున్నా నేను పైన బెడ్రూమ్లో ఉన్నాయంటే ఏముందన్నా బెడ్రూమ్ కాడికైనా వచ్చి కూర్చొని మాట్లాడిపోతుంటాడు. ఆయనకు రానికే ప్రాబ్లం లేదు, నాకు అలవ్ చేయడానికే టైం అన్స్కెడ్యూల్ అవుతున్నది. ఇట్లా కాకుండా 4 రోజులు సచివాలయంలో మాపటీలు 4 గంటలకు వెళ్ళి కలుద్దామని టైం ఫిక్స్ చేసిండు. ఇక ఈ ముచ్చటి ఇట్లుంటే మొన్న 2 యూట్యూబ్ జర్నలిస్టులను అరెస్ట్ చేసిండ్రు కదా, సీఎం అడ్డగోలుగా తిట్టే వీడియోలు సోషల్ మీడియాలో పెట్టినందుకు. అవి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లో మాట్లాడిచ్చిర్రట. మీ అమ్మనో నీ చెల్లినో నీ భార్యనో ఈ రకంగా మాట్లాడితే నువ్వు ఇంతవా నేను అడుగుతున్న, ట్విట్టర్లో పెట్టినోని అరెస్టును ఖండించినోని తోడుకలు తీస్తే అధ్యక్ష, ముఖ్యమంత్రిగా చెప్తున్న ఒక్కనొక్కని బట్టలు ప్రదేశం రోడ్డు మీద తిప్పిస్తా అధ్యక్ష. ఆ ఉప్పు పాతరేస్తే ఇట్లాంటి సంస్కృతిని మీరు ప్రోత్సహిస్తే ఎవరిని వదలను. అసలు ఎవరు జర్నలిస్టులో జర్నలిస్ట్ సంఘాలే ఫైనల్ చేసి చెప్పాలి, కానోళ్ళ సంగతి చూస్తామని గిట్లా వార్నింగ్ ఇచ్చిండు సీఎం సారు. జర్నలిస్టు గానోని క్రిమినల్ కిందనే చూస్తాము. ముసుగేసుకొని వస్తే ముసుగు ఊడవికి బట్టలు గుడ్డలు ఊడదీసి కొడతా అని చెప్పి. తప్పు చేస్తే నన్ను ప్రశ్నించుర్రి, ఏలుబడి మంచిగా లేకుంటే సర్కారును నిలదీయుర్రి, అంతేగాని ఇంటోళ్ళ గురించి ఎట్లా మాట్లాడతారని గర్వమైండు. చంద్రశేఖరరావు గారు నీ పిల్లలకు చెప్పు, ఇది మంచిది కాదు, నువ్వు అనుకుంటున్నావేమో ఇట్లా ఏదో చేస్తే మానసికంగా కుంగదీసి దెబ్బతీసి రాజకీయంగా ప్రయోజనం పొందుదామని నువ్వేమైనా కలలుగా అంటే నువ్వు అనుకుంటున్నావేమో, అట్లా కుదరదు చంద్రశేఖరరావు.